ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో మనల్ని అనేక మంది ప్రేమిస్తారు. ఆ ప్రేమ మనకు అర్థం అవ్వాలి అని చాలా రీతులుగా వారి ప్రేమ మనకి తెలియచేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే దేవాది దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మాటల వరకే దేవుడు పరిమితం చేయలేదు, కానీ క్రియలలో కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడో చేసి చూపించాడు. ఎలా అంటే, దేవుడు పాపులమైన మన కొరకు ప్రాణాన్నే అర్పించడానికి సిద్ధపడిపోయాడు. మన కొరకు రక్తాన్ని చిందించాడు, దెబ్బలు తిన్నాడు, గాయపరచబడ్డాడు, నిందించబడ్డాడు, హింసించబడ్డాడు, బాధ పెట్టబడి మన కోసం చివరికి ఆ కలువరి శిలువలో ప్రాణాన్నే అర్పించేశాడు. ఆ ఉన్నతమైన కార్యం ద్వారా దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో తెలియపరిచాడు. ఇంతగా ప్రేమించే దేవుణ్ణి మనమెందుకు తిరిగి ప్రేమించకూడదు? వీటన్నిటి వెనక దేవునికున్న బలమైన ఉద్దేశం ఏంటి అంటే, నిత్య నరకం నుంచి మనందరం తప్పించబడి ఆయన రక్తంలో నీతిమంతులుగా మార్చబడి పరలోక రాజ్యానికి చేర్చబడి ఆయనతో కలిసి యుగయుగాలు జీవించాలి అనేదే ఆయన కోరిక. ఆ స్థానంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం దేవుడు కోరుకున్నట్టుగా నీతిమంతులుగా మార్చబడి నిత్య రాజ్యాన్ని పొందుకోవాలి. అట్టి రీతిలో దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్.